శ్రీ గురుభ్యో నమః. మా కన్న తల్లిదండ్రులకు, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సహకుటుంబ పరివారానికి, అలాగే ఆత్మ బంధువులందరికీ, ఇంకా ప్రకృతి మాతకు, భూమాతకు, తర్వాత సూర్యుడికి, చంద్రునికి, అలాగే నక్షత్రాలకి, సమస్త జీవ ప్రాణకోటికి, నదులకి, సరస్సులకి అన్నిటికీ పేరు పేరున నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. తర్వాత రంగనాథ మాస్టర్ గారికి, తర్వాత లలిత మేడం గారికి, ఇందులో ఉన్న ఆత్మ బంధువులందరికీ, జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి తెలియజేసుకుంటున్నాను. తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపించి ఇది తీసుకోవాలనుకున్నానండి. అయితే ఈ సెషన్ మరి ఇది ఈ ఎవరైతే నేను చెప్పబోతున్నానో ఆయన ఒక కారణ కొంతమంది జ్ఞానంతో ఉంటారు, కొంతమంది వైరాగ్యంతో సంపన్నులుగా ఉంటారు. అలాగే గురువుల ద్వారా శుశ్రూష చేసి వాళ్ళ దగ్గర మంత్రోపదేశం పొంది అందరి చేత గురువులుగా మారుతూ ఉంటారు. కానీ పుడుతూనే కారణ జన్ములుగా జన్మించారు. అందులో చాలా తక్కువ మందిలో ఈయన ఒక మహాయోగి, అలాగే మహిమాన్వితమైన వ్యక్తి అండి. ఆయన గురించి చెబుతుంటేనే మనకి చాలా ఆదర్శవంతంగా ఉంటారు ఈయన. అలాగే ఆయన ఎవరిని తప్పుదో పట్టించలేదు. ఆయన కానీ తపస్సు చేసుకున్నారు. ఆయనకు ఆయన సిద్ధిని పొందారు తప్ప ఎవరి గురించి ఆయన ఏమి నన్ను ఇలా చేయండి అసలు ఏమి చెప్పలేదు. అలాగే ఆయన సందేశం మొట్టమొదటిగా ఇంపార్టెంట్గా నా మౌనమే నా సందేశము అంటే చూడండి, ఆ ఒక్క వాక్యంలోనే ఆయన ఎంత చెప్పారు అంటే ఎన్నో సందేహాలన్నీ అందులోనే మౌనంలోనే సాధ్యమైపోతాయి. తర్వాత ఆయన నిర్వికల్పమైన వ్యక్తి, అలాగే నిరాహారమే నిర్జలాన్ని పొందారు. ఆయనకి ఆహార దప్పికలు తెలియవు. అలాంటి వ్యక్తే ఓం నమః శ్రీ శ్రీ భగవాన్ శ్రీ పెద్ద బాలయోగీశ్వరులండి. ఆయన అంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పాలండి. ఈయన మమ్మడివరం శ్రీ భగవాన్ బాలయోగేశ్వర స్వామి. ఇప్పుడే నవంబర్ 4న ఆయనకి బర్త్డే కూడా జరిగిందండి. పుట్టినరోజు 94వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు. ఈయన పెద్ద బాలయోగీశ్వర్లు వారు. అలాగే ఆయన ఫస్ట్ గుడి ఎంట్రన్స్ లోని కృష్ణుని నందితో కూడిన కృష్ణుడు తులసి కోట బొమ్మ ఉంటాయండి. అలాగే ఆయన ఫోటో ఉంటుంది. అలాగే ముందు మాట రాసిన కమిటీ సభ్యులు కూడా ఉంటారండి ఇందులో. అలాగే విషయ సూచిక, ప్రార్థన అందుకు సంబంధించిన ఈ పుస్తకం సంక్షిప్త జీవిత చరిత్ర అండి అయింది. పారాయణ గ్రంథము భగవాన్ శ్రీ బాలయోగేశ్వర్ల అదే పోయిన సంవత్సరం ఇచ్చారు నాకు 93వ జన్మదినం, కానీ ఇది 94వ సంవత్సరం అండి ఇప్పుడు. ఆయనది భగవాన్ శ్రీ బాలయోగీశ్వర తపో వైభవం అని సంక్షిప్త జీవిత చరిత్ర పద్యరత్నావళి. ఇక్కడ ఒక మాస్టర్ గారు ఇదంతా రాశారండి. ఇందులో పద్యాలు గీతలో ఉన్న శ్లోకాల ద్వారా అన్వయించి రాశారండి. ఇందులో ఇది మండపం అండి, హాలు. అలాగే 47వ సంవత్సరంలో బాలయోగీశ్వర్లు చిన్నతనంలో 16వ ఏట వచ్చారు. ఈ ఫోటో ఇదేమో ఆయన తత్వోపదేశాలు చెప్పిన ఫోటో. తర్వాత తపోసిద్ధి పొందారు 1950లో, అప్పుడు ఫోటో. అలాగే 49వ సంవత్సరంలో ఆదేశ వాక్యాలు, స్వీయ చరిత్ర, తత్వోపదేశాలు చెప్పారండి ఈయన. అలాగే 1980 సంవత్సరంలో తీసిన ఫోటో ఇది. అలాగే సైడ్ వ్యూ కూడా తీశారు. ఇప్పుడు ఈయన చాలా జటాజూటదారి లాగా, చాలా పెద్ద జుట్టు అండి ఈయనది. బాలునిగా ఉన్నప్పుడు ఫోటో. అలాగే ఈయన చిన్న బాలయోగీశ్వర్లు అండి. ఆయన తమ్ముడు, వాళ్ళ పెద్ద బాలయేశ్వరి తండ్రి గారు, ఆయన పిన్నమ్మ గారండి, అంటే చిన్న బాలయేశ్వరి గారి తల్లి.
ఇందులో ఆదికవి అని ఈయన పద్యరత్నావళి రచయిత. ఈ పుస్తకంలో పద్యాలు రాసిన ఆయన. ఈయన శ్రీ జయంతి స్వామినారాయణ గారు. తర్వాత నటరాజన్ గారు ఐఏఎస్ ఆఫీసర్లు. అలాగే రిటైర్డ్ కేఎస్ మూర్తి గారు, ముమ్మడివారం శ్రీ బాలయోగేశ్వర్లకు ఆశ్రమ కమిటీ మాజీ సభ్యులు. ఇప్పుడు ఇందులో ముఖ్యమైనవి స్వీయ చరిత్ర అండి. ఒక్క నిమిషం మేడం గారు. సార్ క్లాస్కు స్వాగతం సార్. నమస్తే సార్ వచ్చారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే అందరికి కూడా. నమస్తే సార్. ధ్యానులందరికీ కూడా ధ్యాన ప్రమాణాలు, ధ్యాన వందనాలు. కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి. ఓకే సార్. అయితే వంశ చరిత్రలో ఈయనకి తాతగారు శ్రీ కటికదల వెంకయ్య గారండి. ఇది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో పచ్చని కోనసీమ ప్రదేశంలో ముమ్మిడివరం అనే గ్రామం, అంటే అమలాపురానికి, కోనసీమ అమలాపురానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది. అయితే చుట్టూ పచ్చని టౌనే, చుట్టూ పచ్చని పొలాల మధ్యలో ఈ ఈ గుడి మనకి ఉందండి. అయితే ఈయన 1930 సంవత్సరంలో 23 అక్టోబరు కార్తీక శుద్ధ విధియ రోజు ప్రమోదూత నామ సంవత్సరంలో జన్మించారండి. ఈయన తపస్సు ప్రారంభించింది 22వ తేదీ 6వ నెలలో 1946వ సంవత్సరం జ్యేష్ఠ బహుళ అష్టమి రోజున తత్వోపదేశాలు అందించారు. అలాగే ఈయన మహాసమాధి 1919 డేట్లో 7వ నెల జూలైలో 1985వ సంవత్సరం శ్రావణ శుద్ధ విధియ రోజున ఈయన మహాసమాధి జరిగిందండి. అయితే ఈయన మొదటగా ఒక గోప బాలకుడిగా ఉండేవారు. మొదట వీళ్ళ నాన్నగారి పేరు గంగయ్య గారు. ఈయన నాన్నగారి పేరు శ్రీ వెంకయ్య గారండి. పల్లమ్మ గారు వాళ్ళ నాన్నమ్మ గారు. అయితే వాళ్ళ సంతానంలో 5 కుమారులు, 2 కుమార్తెలు. అయితే గంగయ్య గారు 3వ సంతానం అండి. ఆయన కుమారులే శ్రీ ముమ్మడివరం బాలయోగేశ్వర్లు వారు, ఆయన తండ్రి గారిన. అయితే ఈయనకి బాలయోగేశ్వర్ల తండ్రి గారికి మొదట వాళ్ళ మేనమామ కుమార్తెతో వివాహం జరిపించారు. కానీ ఆవిడ పిల్లల సంతానం లేదు, ఆవిడ స్వర్గస్థులారు అయిపోయారు. తర్వాత రెండోసారి ద్వితీయ వివాహం జరిగింది. అయితే ఆయనకి ఈ ఆవిడ రామమ్మ గారు, గంగయ్య గారు దంపతులకు ఈ బాలయోగేశ్వర్లు 3వ సంతానంగా జన్మించారండి. అయితే ఆవిడ కూడా ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడే ఈయన వాళ్ళ అమ్మగారు చనిపోయారు. కుమార్తెను కని ఆవిడ కూడా చనిపోయారు. అయితే ఆయన పేరు మామూలుగా వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు సుబ్బారావు గారండి ఈయన పేరు. అయితే వీళ్ళ మేనత్త గారు సంవత్సరం వయసు ఉన్నప్పుడే సుబ్బమ్మ గారు కన్నతల్లిలాగా ఈయన మేనత్త గారు పెంచి పెద్ద చేశారు. అయితే తర్వాత మళ్ళీ గంగయ్య గారికి మళ్ళీ 3వ వివాహం జరిగిపోయింది. జరిగిన తర్వాత ఆయనకి మొత్తం 6 మంది సంతానం, మొత్తం 6 మంది సంతానం. మొదట రెండో భార్య ద్వారా కలిగిన సంతానం మొత్తం 9 మంది బిడ్డలు పెరుగుతూ ఉండగా ఒకరోజు ఈయన బడికి పోలేదు, అక్షరం కూడా నేర్చుకోకుండా, ఏ స్కూల్కి వెళ్ళలేదండి. ఆయన ఏమి నేర్చుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు, అక్షరాభ్యాసం జరగలేదు. అయితే ఈ సుబ్బారావు గారికి 10 సంవత్సరాల వయసు రాగానే వాళ్ళ తండ్రి గారు అక్కడ దొమ్మేటి శ్రీ బాపన్న గారు అని ఆయన సెట్టిబల్జ రైతు గారు ఉండేవారు. ఆయన దగ్గర గోవుల్ని కాపరిగా జాయిన్ చేశారండి. అయితే గోవుల్ని ఈయన చాలా ప్రాణ సమానంగా పెంచుకుంటూ వాటిని చాలా చక్కగా కాస్తూ ఉండేవారు. అయితే ఈ దొమ్మేటి బాపన్న గారి భార్య గారు సీతమ్మ గారు, ఆ సీతమ్మ గారు కూడా తెల్లని ఛాయల వాళ్ళ అమ్మగారిని పోలి ఉండేవారటండి సుబ్బారావు గారు. మొదట నామేదేం సుబ్బారావు గారు కదండి, అలాగా ఈ సుబ్బారావు గారు తెల్లని ఛాయతో మామిడి పండులా ఉండేవారని వాళ్ళ నాన్నగారు శరీర ఆకారము, వాళ్ళ అమ్మగారి ఛాయ రావడంతో ఈయన పండు పండు అని ముద్దుగా పిలుచుకునేవారటండి ఆయన్ని. అలా 3 సంవత్సరాలు వీళ్ళ దగ్గర పాలేరుతనం చేసిన తర్వాత ఈయన అక్కడ మా ముమ్మడివరంలో ఒక లంక తల్లమ్మ, శ్రీ లంక తల్లమ్మ అమ్మవారు తీర్థం జరుగుతూ ఉంటుందండి ప్రతి సంవత్సరం.
ఆ సంవత్సరం ఆయనకి మే నెలలో ఇంకా ఆ తీర్థానికి ముందు గాని వెనక గాని ఈ పాలేరుతనం కుదరడానికి గాని మానివేయడానికి గాని వాళ్ళు ఆచారంగా పెట్టుకుంటారండి. ఆ పెట్టుకోవడంతోనూ ఈయన అదే రోజు నుండి నేను ఇంక పనిలోకి రానని చెప్పేశారండి ఆయనకి. అయితే ఆ లంక తల్లమ్మ వెళ్ళినప్పుడు ఈయన ఒక కృష్ణుడు, నారదులు వారు కలిసిన ఒక ఫోటో తెచ్చుకుని వాళ్ళ ఇంట్లో దేవుడి మందిరంలో పెట్టుకున్నారటండి ఆయన. ఆ తర్వాత ఆయన ఇంకా రానని చెప్పేసి అనగానే మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఈ సుబ్బారావు గారి నాన్నగారిని ఇంకొక మట్టపర్తి వెంకన్న గారు అనే ఆయన పా మీ అబ్బాయి చాలా మంచివాడు, మా గోవులను కాయమని చెప్పి పట్టుబట్టి మరి తల్లిదండ్రులు నచ్చ చెప్పించుకుని నేను గోపాలంగా కుదుర్చుకున్నారండి. అయితే గోవుల్ని కాస్తున్నప్పుడే ఆయనకి 1946 సంవత్సరం మే నెలాఖరులో జరిగిన శ్రీ లంక తల్లమ్మ వారి తీర్థంలో ఈ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారి చిత్రపటాన్ని కొని తెచ్చుకుని తన ఇంట్లో పూజ గదిలో పెట్టుకున్నారు. అలాగే 21/6/1946 తేదీ సాయంకాలం వరకు ఆయన వాళ్ళ ప్రాణ స్నేహితులందరూ మిగతా గోప బాలకులందరితో కలిసి గోవుల్ని కాసి అలాగే ఆ రైతులకు అప్పగించేసి అప్పటి వల్ల ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత ఆయనకి ఆ రోజు రాత్రి కడసారి భోజనం వాళ్ళ అన్నదమ్ములతో కలిసి తల్లిదండ్రులతో స్నేహితులతో చాలా సంతోషంతో చిరునవ్వుతో రాత్రి వరకు మాట్లాడి ఎప్పట్లాగే నిద్రించారండి. కానీ 22 జూన్ నెల 1946 సంవత్సరం తేదీన జ్యేష్ఠ బహుళ అష్టమి శనివారంన తెల్లవారుజాము 4 గంటలకు నిద్ర లేచి ఆయన కొన్న చిత్రపటము తీసుకొని శ్రీ ఇళ్ళ గోవిందరావు గారని ఆ ఇంటికి దగ్గరలోనే కొబ్బరి తోటలో మధ్యలో కొబ్బరి చెట్టుకు పటాన్ని తగిలించి మొదల దగ్గర పెట్టి కళ్ళు మూసుకొని ఇంకా కూర్చున్నదే పువ్వులు పెట్టి చేతులు వేళ్ళు దగ్గరగా పెట్టుకొని ఆ మూసిన కన్నులు ఇంకా తెరవలేదండి ఆయన. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఈ వార్త విని తెల్లవారి 10 అయింది. అందరూ చెబుతూ ఉండడంతో చూడడానికి వెళ్ళిన సమయంలో ఒంటి నిండా కండచీమలు, శరీరం నిండా పాకుచు ఎంత కరిచేస్తున్నా సరే ఆ బాలుడికి దేహ స్పృహే లేదు. అందరూ అన్ని రకాలుగా దెయ్యం పట్టిందని కొంతమంది యజమానులు కోపడ్డారేమో, లేకపోతే తిండి లేక ఇలా ఉన్నాడేమో, లేకపోతే అందరూ అన్ని రకాలుగా ఊహించుకుంటున్నారు, పైకి చెప్పుకుంటున్నారు. కానీ సుబ్బారావు గారి తల్లి సవతి తల్లి అండి ఈవిడ పిన్నమ్మ గారు వచ్చి లేనాయన ఇక్కడ ఇంటికి వెళ్ళి కూర్చుందూరా, నిన్నెవరేమన్నారు, నిన్నేమన్నా అన్నారా ఎవరైనా రా అంటూ ఆవిడ బ్రతిమాలినా సరే ఆయన అసలు మూసిన కన్ను తెరవకుండా అలాగే ఉండిపోయారటండి. అయితే చుట్టూ ఊడ్పు చేలు, తోటలు, మరి అక్కడ పాము పుట్ర ఉంటాయని ఇంటికి తీసుకెళ్ళిపోదామని బలవంతంగా తీసుకెళ్దామని నిశ్చయించుకుని అక్కడ ఒక ఆయన తాతయ్య అనే ఆ పంచములైన ఒక వ్యక్తిని ఆయన బలవంతంగా లేవతీసి ఇంటి అరుగు మీద కూర్చోబెట్టారటండి. కూర్చోబెట్టినా సరే మూసిన కన్ను తెరవకుండా అలాగే ధ్యాన ముద్రలో ఉండిపోయారు. తల్లిదండ్రులు అన్నం తినమని పట్టుబట్టారు, అయినా సరే ఆయన ఆహారం ముట్టలేదు. కానీ గోక్షీరం మాత్రం తీసుకోవడానికి అంగీకరించారు. ఇలాగ వాళ్ళ ఇల్లు అరుగు చాలా స్థలం లేకపోవడం, వచ్చే వాళ్ళతో నిండిపోవడంతో ఇది తపస్సు చేయడానికి, తర్వాత ఇది ఉండడానికి వీలు కాదని చెప్పి ఆయన్ని ఒక వేరే స్థలంలో గవర్నమెంట్ భూమి స్థలంలో తపస్సు చేయడానికి తల్లిదండ్రులు ఒక పాండశాల నిర్మించారు. ఒక ముహూర్తంలో తీసుకెళ్లి కూర్చోబెడదామా అనుకునేసరికి ఆయన అంతటా ఆయనే వెళ్ళి ఏదో సమయంలో కూర్చుండిపోయి ఘోర తపస్సుకి అక్కడే ఆయన ప్రారంభించారండి. అయితే ఇంత చిన్న వయసులోని మిక్కిలి ఘోర తపస్సు చేయడం వల్ల దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈయనకి బాలయోగీశ్వరుడు అని నామకరణం చేస్తారు, పిలుచుకుంటూ ఉన్నారు. ఈయన కంఠము దగ్గర శరీర భాగాలని, వేరువేరు భాగాలన్నిటినీ కూడా సంయమనం చేయడం వల్ల ఒకే విషయమునందు ధారణ, ధ్యాన, సమాధులు అన్నీ కూడా మూడును ఒకేసారి కలిగి ఉండడం వల్ల ఆయన నిర్జలంగా ఉండడం, అంటే మూత్రం కానీ విసర్జన కానీ
ఆహారం తీసుకోవడం గాని ఏమీ లేదండి ఆయనకి. అలా బాలయోగీశ్వరులు 39 సంవత్సరాలు నిర్జల నిరాహార తపస్సులో మొత్తం ఆ కాలంలో 5 సార్లు మాత్రమే వేరు వేరు సందర్భాల్లో ముగ్గురు బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులతో మాత్రమే మాట్లాడగలిగారు. ఆయన చెప్పినవి కూడా యథాతథంగా వాక్యాలు అలాగే ప్రింట్ చేశారండి అయి. అయితే ప్రథమ సంభాషణలో 6 ఫిబ్రవరి 1949వ సంవత్సరంలో ఆదివారం ఆయన శ్రీ బాలయోగీశ్వరులు తమ దర్శనానికి వచ్చిన శ్రీ వ్యాసం సత్యరాజు గారితో ఒక ప్రథమ సంభాషణ జరిపారు ఆయన. వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లేనండి, జడ్జిలతో మాట్లాడారు ఆయన. నేను తపస్సులో కూర్చున్న 2 సంవత్సరాల 8 మాసాల వరకు ఎవ్వరు ఎప్పుడు వచ్చినా నా దర్శనం లభించేది. కానీ నా దర్శనానికి వచ్చే ప్రజలు చేసే గొడవ తపస్సులో ఉండే నాకు వినబడకపోయినప్పటికీ కొంతమంది నన్ను ముట్టుకొనుట వలన ఇతర కారణాల వల్ల నా తపస్సుకు చలనం కలుగుచున్నది. అందుకని తలుపులు మూసివేయించండి, తాళం వేయించండి, కొంచెం పాలు గంగ మాత్రమే లోపల ఉంచండి అన్నారు. ఆయన వాటితో పాటు కొన్ని ఫలాలను కూడా సమర్పించారు. ఎందుకు పెట్టమన్నారో తింటారేమో అని. కానీ ఆయన ఏమన్నారంటే, నేను యోగ బలం చేత మల జల విసర్జనను అరికట్టాను. అట్టి స్థితిలో ఆకలి దప్పులు నాకు ఏమాత్రం ఉండవు. పాలు నీరు దైవారాధనకు మాత్రమే, నా దేహానికి అవసరం లేదని చెప్పి రాజమండ్రి సబ్ జడ్జి గారైన శ్రీ గరిమెళ్ళ కృష్ణమూర్తి గారిని 19/2/1949 సంవత్సరం నిశిరాత్రిలో తీసుకురావాల్సిందని ఆదేశించారు. ఇది మొదటి సంభాషణ జరిగింది ఆయనతో. రెండవ సంభాషణలో 10/2/1949 గురువారము గరిమెళ్ళ కృష్ణమూర్తి గారిని ఆయన తీసుకొచ్చారు. నేను కడపటి మెట్టులో తపస్సు చేస్తున్నాను. నా జన్మ పరంపరలో ప్రస్తుత జన్మ చిట్ట చివరిది. ఇది చేస్తున్నది ఘోర తపస్సు. ఇలా ఆశ్చర్యకాలంలోనే నేను తపోసిద్ధి చెందుతాను. తపస్సుకి ఏ విధమైన చలనం వాటిల్లకుండా మూసివేసే ఏకాంత పరిస్థితిని సమకూర్చాలని కోరారు. ఇది రెండవ సంభాషణ అండి. మూడవ సంభాషణలో 17/2/1949 సంవత్సరం గురువారంలో శ్రీ వ్యాసం సత్యరాజు గారు, వారి దగ్గర బంధువైన శ్రీ గాదం అప్పారావు గారు, జిల్లా ఫారెస్ట్ ఆఫీసరు కాకినాడ గారితో వెళ్ళి మాట్లాడగా, మహాశివరాత్రి నాడు ప్రజలందరికీ తమ దర్శన భాగ్యాన్ని కలుగజేయమని మరలా ప్రార్థించారు. అప్పుడు చివరికి ఆయన అంగీకరించి సేవకులకు ఆదేశాలు ఇచ్చారు ఎలాగా ఉండాలి అని. ఇది మూడవ సంభాషణ అండి. నాలుగవ సంభాషణలో 26/2/1949 సంవత్సరం శనివారము మహాశివరాత్రి మరునాడు భగవాన్ శ్రీ బాలయోగీశ్వర్ల ప్రథమ దర్శన మహోత్సవం జరిగిపోయింది. అయితే దర్శనం ముగిసిన తర్వాత ఆ రాత్రి 12 గంటలకు మందిరం తలుపులు తాళం వేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసు అధికారులు అందుకు ఆటంకపరిచారు, వేయొద్దు అనేసి. కానీ సేవకులు శ్రీ బాలయోగీశ్వర్లకు విన్నవించుకున్నారు, ఇలా వేయొద్దు అంటున్నారండి అని. వారు కనులు తెరిచి నా తపస్సుకు అంతరాయం కలగకుండా నేనే మందిరానికి తాళం వేయమని ఆజ్ఞాపించి తిని దేనిని కాదనుటకు ఎవరిని ఎట్టి అధికారమును లేదు అని చెప్పగానే పోలీసు అధికారులు కూడా వెనక్కి తగ్గారు. తర్వాత ఐదవ సంభాషణ అండి. 27 మార్చిలో 1949 ఆదివారం రాత్రి శ్రీ వ్యాసం సత్యరాజు గారు, శ్రీ గరిమెళ్ళ కృష్ణమూర్తి గారు, శ్రీ గాదం అప్పారావు గారు నిత్య దర్శన భాగ్యం కలిగించవలసిందిగా 10 అడగ్గా తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల వరకు కొద్ది రోజులు మాత్రమే దర్శనం ఇవ్వడానికి అంగీకరించారండి. అది ప్రతిరోజు జరిగేది. ఇది మామూలుగా మహాశివరాత్రి రోజు ఆయన 4 గంటల నుండి సాయంత్రం వరకు చూపించేవారు. కానీ ఇది ప్రతిరోజు వచ్చే సందర్శకుల కోసము కొంతకాలం మాత్రమే ఇది తెల్లవారు 4 నుండి 5 గంటల 1 గంట మాత్రమే దర్శించేవారు. ఈ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మహాభక్తులు తమకు కలిగిన సందేహాల నుండి శ్రీ బాలయోగేశ్వరుని ప్రశ్నించారనమాట. అసలు ఈయన వాళ్ళకి కలిగిన సందేహాలను అడిగారండి. వాళ్ళు, మీరు స్వామి తమరు మొదట ఏ పని చేసేవారు? ఈ తపశక్తి మీకు ఎట్లా వచ్చింది? మీరు పోతన సినిమా చూసి తపస్సులో కూర్చున్నట్లు కొంతమంది ప్రజలు చెప్పుకుంటున్నారు, అది నిజమేనా? ప్రజలు మీ చరిత్ర తెలుసుకోవాలని కుతూహలపడుతున్నారు. లోకాన్ని కలిగించటకు మీ స్వీయ చరిత్రను మరియు భగవంతుని గురించి చెప్పి మమ్మల్ని అందరినీ తరింపచేయండి అని ప్రార్థించారండి. వీళ్ళు ఒక కమిటీగా ఉండేవారండి. అప్పుడు ఈ ముగ్గురు ఆఫీసర్ల కూడా అక్కడ విగ్రహాలు పెట్టారండి అక్కడ.
అలాగే వారి కోరికను మన్నించి అప్పుడు నోటితో పై ప్రశ్నలకు సమాధానాలతో కూడిన తమ దివ్య సందేశాలని స్వీచరిత్రతో ప్రారంభించి ముక్తి మార్గాన్ని తెలిపే తత్వోపదేశంతో ముగించారండి ఈయన. శ్రీ గాదం అప్పారావు గారే స్వయంగా దగ్గరుండి వ్రాసుకున్నారండి, యథాతథంగా ప్రింట్ ఇచ్చారు మనకి. అప్పుడు శ్రీ కృష్ణమూర్తి గారు, సత్యరాజు గారు పక్కనే ఉన్నారు. ఈ దివ్య సందేశాన్ని తిరిగి యోగీశ్వర్లకు చదివి వినిపించారండి మళ్ళీ. ఇదే చివరి సంభాషణ అయింది వాళ్ళకి. అయితే శ్రీ సత్యరాజు గారు రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అని కాకినాడ, శ్రీ గిరిమళ కృష్ణమూర్తి గారు సబ్ జడ్జి రాజమండ్రి, శ్రీ గాదం అప్పారావు గారు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కాకినాడ. వీళ్ళ కోరిక మీద స్వీయ చరిత్ర, ఆదేశ వాక్యాలు, తత్వోపదేశాలు ముఖ్యంగా యథాతథంగా ఈ ప్రింట్ చేయబడినాయండి ఇవి. భగవాన్ ఈయన స్వీయ చరిత్రలో 23 మార్చి 1949లో ఆయన చెప్పింది, నా తల్లిదండ్రులు పూర్వజన్మ చేసుకున్న మహాపుణ్యం వల్ల నేను వారికి బిడ్డగా పుట్టినాను. నేను ఉన్న స్థలమును నాకు ఈ స్థితియు నా పూర్వజన్మ సువాసన వలన వచ్చాను. సినిమా చూసి రాలేదు. ఇప్పుడు అలా అనుకుంటారండి, సినిమా చూసి వచ్చింది దీనికి ఇలాగా భక్తపోతనం అనుకున్నారంటండి. కాదు అని చెప్పారు ఆయన. అంత క్రితము రెండవదండి, అంత క్రితము 5 సంవత్సరాలు గోపాలకునిగా ఉన్నాను. అందరు పిల్లలతో కలిసి ఉన్నాను. ఒక గురువు చెప్పిన విద్య కాదు, ఒక చోట చూసి నేర్చుకోలేదు. 3వ పాయింట్ అండి, కొన్ని రోజులు రాముని పూజిందామా, కృష్ణుని పూజిందామా, ఇంకెవరినైనా పూజిందామా అని ఆందోళన ఉండేది. ఒక రోజున శ్రీకృష్ణుడు నారదుడు ఉన్న బొమ్మను ఇంటికి తీసుకుని వచ్చి 22/6/1946 సంవత్సరంలో శనివారం మా గ్రామ సమీపంలో దక్షిణంగా ఉన్న కొబ్బరి తోటలో నా సుకృతము ఫలించి తపస్సు కూర్చున్నాను. అంతవరకు ఉన్న ఆహారాలన్నీ భుజించినాను. అంతవరకు అన్ని రకాల ఆహారాలను భుజించున్నాను. అప్పటికే 16 సంవత్సరాలు వచ్చాయండి ఆయనకి. అంతవరకు తర్వాత తల్లిదండ్రులు పట్టు బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి ముందు వారం రోజులు ఉన్నాను. అప్పుడు కూడా తపస్సును మానలేదు. 4వ పాయింట్ అండి, వారం రోజుల పిదప గ్రామ సమీపంలో ఉన్న గవర్నమెంట్ పుంతలో కూర్చున్నాను. కూర్చున్న స్థలం మీద బస పాక వేశారు. అచట ఉన్న కొంతకాలం పాలు పుచ్చుకున్నాను. 1 నెల వరకు ప్రతి ఉదయమున స్నానం చేసి తిని తర్వాత మాని తిని దంతధావనము, మలమూత్ర విసర్జనము, పాలు పుచ్చుకొనుట మాని తిని నా వద్ద ఉంచే మంచి తీర్థము ఒక్కొక్కప్పుడు తగ్గుచుండేది. 5వ పాయింట్ అండి, నేను తపస్సు చేసే రోజులలో దక్షిణ ద్రవ్యము వల్ల తల్లిదండ్రులు ఒక మందిరం కట్టించి అందులో నన్ను కూర్చోబెట్టుటకు సరిది తీసుకుని వెళ్ళి కూర్చోబెడదామని అనుకునేటప్పటికి ఒకనాడు నేనే ఎవరికి తెలియకుండా వెళ్ళి ఆ మందిరంలో కూర్చున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే కూర్చుని తపస్సు చేయుచున్నాను. మందిరం నాకు ఏ మరమ్మతులు చేసినాను, నేను కూర్చున్న స్థలం మాత్రము ముట్టలేదు. తపస్సులో 6వ పాయింట్ అండి, తపస్సులో కూర్చున్న 2 సంవత్సరాల 8 మాసముల వరకు ఎవరు ఎప్పుడు వచ్చినాను నా దర్శనం లభించేది. ఎవరితోనూ మాటలాడలేదు, కన్నులు విప్పి చూడలేదు. కానీ నా దర్శనంలోకి వచ్చే ప్రజలు చేసే గొడవ తపస్సులో ఉండే నాకు బడబోయినప్పటికీ కొంతమంది నన్ను ముట్టుకొనుట వల్ల ఇతర కారణాల వల్ల నేను నా తపస్సు చలనం నాకు కలుగుచున్నందున గడిచిన శివరాత్రికి కొన్ని రోజుల ముందు వ్యాసం సత్యరాజుతో కన్నులు విప్పి మాట్లాడి నా భావను చెప్పినాను. అంతేగాక ముందు రాబోయే చిక్కులు గ్రహించి ఇంకా ఇద్దరితో కూడా ఆ విషయమే నొక్కి చెప్పినాను. అనగా నేను కడపటి మెట్టులో తపస్సు చేయుచున్నాను. నా జన్మ పరంపరలో ప్రస్తుతము జన్మం చిట్ట చివరిది. నేను చేయుచున్నది ఘోర తపస్సు. చిరకాలంలోనే తపోసిద్ధి యగును. అట్టి తపస్సునకు ఏ విధమైన చలనము వాటిల్లకుండునట్లు తలుపులన్నింటినీ మూసివేసి నిర్జారణ్య ప్రదేశంలో ఏకాంత పరిస్థితిని సమకూర్చవలను అని కోరగా, సంవత్సరానికి ఒకసారైనా మీ సేవకులకు దర్శనం ఉండని వేడగా తుదకు అంగీకరించి అదేవిధంగా 26/2/1949 తేదీన మహాశివరాత్రి నాడు మరునాడు నా దర్శనం నిశ్చితింది. ఆ రాత్రి సత్యరాజు తాళము వేటకు సిద్ధంగా ఉండగా కొందరు అడ్డగి కలుగుటే నేనే తలుపునకు తాళం వేయమని ఆజ్ఞాపించి తిని దాన్ని కాదంటే గట్టి అధికారము లేదని చెప్పక అడ్డంకులు లేకపోవట చేత సత్యరాజు తాళం వేశాను. వారి కోరికపై నిత్య దర్శనానికి కూడా అంగీకరించి ఆదేశాలు నిశ్చితిని అని చెప్పారండి. ఇక మళ్ళీ 1 ఏప్రిల్ 1949 నుండి 30/6/1949 వరకు నిత్య దర్శనానికి సంబంధించిన శ్రీ బాలయోగేశ్వరుల వారి ఆదేశ వాక్యాలు 27/3/1949లోనండివి. ఆదేశ వాక్యాలు ఏమిటంటే, ఇక నుండి నా దర్శనానికి వచ్చే భక్తులు ఉదయం 4 గంటలకు మందిరం దగ్గర ఉండవలను. అట్లున్న వారికి నా దర్శనం దొరుకుతుంది. ఆ కాలం దాటించో దర్శనం కలగదు.
నన్ను చూచటానికి వచ్చిన భక్తులు ప్రతిరోజు ఉదయం 4 గంటల మొదలు 5 గంటల వరకు దర్శనం దొరుకును. అలాగే రెండవది, భక్తులు మందిరం దగ్గర ఏ విధమైన గొడవలు చేయొద్దు. అలాగే నేను కూర్చున్న ఆసనము వద్ద ఒక బార దూరము గుమ్మం దగ్గర నుండి దర్శనం చేసుకోవాలను. అలాగే మూడవదండి, నాతో మాట్లాడడానికి కానీ ఎవరు ప్రయత్నం చేయొద్దు. ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. తపస్సులో మాట్లాడడానికి వీలు ఉండదు. అలాగే నేను ఎవరితో మాట్లాడను. వెలుతురు చాలక దర్శనం ఒకవేళ కలగొనొచ్చో దీపం దగ్గరకు తీసుకొచ్చి దర్శనం చేయించమని ఆశ్రమ సేవకులకు చెప్పారండి. అలాగే దర్శనం నిమిత్తం 4 గంటలకు దర్శనం మందిరంలో నేను కూర్చున్న చోటున ఒక దీపం వెలిగింపబడును. దాన్ని ఎవ్వరూ ఆర్పకూడదు. 4.2, 5 గంటలకు మందిరం నాకు తాళం వేసేటప్పుడు కూడా ఆ దీపం ఆపకూడదు. అలాగే ఉదయం తాళం వేయనప్పుడు కూడా జాగ్రత్తగా వేయవలను. 5వదండి, ఆరాధనకు పాలును నీరును తీసుకొచ్చే మహనీయుడు ఎంతో భక్తితో తెచ్చిన అంత ఎక్కువ ఆరగింపు అవుతుంది. కాబట్టి వారికి శాంతం ముఖ్యంగా ఉండాలి. మీద పడి కొట్టినా కోపం రాకూడదు. 6వ పాయింట్ అండి, భగవంతునికి భక్తిని నమ్మి పూజించేవారు అపరాధాల నుండి విముక్తి కలుగుదురు. కపటంతో ఉన్న ఎడల రెట్టింపు కష్టములు అనుభవించవలసి ఉంటుంది. 7వ పాయింట్ అండి, కొంతకాలం నాకు పాలును గంగ అవసరం ఉండదు. అప్పుడు తలుపులు వాటంతటే మూత పడిపోయి రాకుండును. కాబట్టి ఎవరూ ప్రయత్నం చేయవద్దు. బలవంతంగా తలుపులు తీటుకు ప్రయత్నించదు. అట్లు చేసిన అడల శాపం తగులుతుంది. అలాగే 8వ పాయింట్ అండి, తపస్సు చేసే మందిరం లోపల తపో మహిమ వలన అనేకములైన విచిత్రాలు కనబడుతూ ఉంటాయి. మందిరం లోపల ఏ జంతువు కనబడినా కొట్టవద్దు. ఎవరిని ఏమీ చేయవు. సామాన్యంగా ప్రజలకు కనిపించవు. కనబడిన ఎడల జాగ్రత్తగా వెళ్ళవలను. 9వ పాయింట్ అండి, ఒక్కొక్కప్పుడు నా శిరస్సు యోగ నిద్రలో ఊగును. అట్టి సమయంలో ఏ విధమైన చప్పుడు చేయకుండా మందిరానికి తాళం కుదురుగా వేయండి. ఒక్కొక్కప్పుడు తలుపులు రాకపోతే ఆ రోజు తలుపులు తీయడం మానేయండి. దర్శనానికి వచ్చేవారిని ఎవరిని చంటి పిల్లల్ని కూడా తప్పుడు మాటలు అనరాదు. 10వ పాయింట్ అండి, మందిరం చుట్టూ ఉండే పూల తోటలో పువ్వులను ఎవరు కోయరాదు. వాటంతటవే రాలిపోయి ఇవ్వనవలను. పువ్వుల్లో కూడా జీవాత్మ ఉన్నది. 11వ పాయింట్, ఎవరైనాను భక్తులు ఏదైనా కట్టించవలనని అనుకున్న ఎడల అట్లే కట్టించుకొనవచ్చు. అది వారి సంతోషము. నాకేమీ అక్కర్లేదు. ఏది కట్టించినాను గొడవ లేకుండా చుట్టూను కట్టించుకోవచ్చును. 12వ పాయింట్ అండి, ఎవరైనా వచ్చి మందిర తాళమును తీసిన ఎడల కొన్ని వేల ధనము ఇస్తానని చెప్పినా ధనం కోసం ఆశపడి మందిర తాళములు తీయవద్దు. ఎంత పెద్దవారు వచ్చినా పర్వాలేదు, నేను తీయవద్దన్నానని చెప్పండి. మేము గొప్ప భక్తులమని తాళం తప్పక తీయ అంటారు. అలాగున చెప్పినా తీయవద్దు. ఎంతటి మహాభక్తుడైతే ఇతరులకు తెలియకుండా లోపలి వెళ్ళుటకు వీలగును. తలుపులు వాటంతటవే విడిపోవును. అలాగే ఆయన చెప్పిన తత్వోపదేశాలు స్వయంగా చెప్పినవి 18 ఉన్నాయండి. భగవంతుని ధ్యానం చేయడానికి అరణ్యమునకు వెళ్ళవలసిన అవసరం లేదు. భగవంతుడు చుట్టూ ఉన్నాడు, అన్ని చోట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అరణ్యానికి వెళ్ళవాలంటే శాంతము కొరకు వెళ్ళవలను. అలాగే 2వ పాయింట్ అండి, భక్తుల దర్శనము పాపనాశనము. ఈ జన్మలో భగవంతుని తెలుసుకొనుటకు ప్రయత్నం చేస్తేనే ముందు జన్మలో పై మెట్టునకు పోవుటకు వీలగును. లేకపోతే తిరిగి నరజన్మ వచ్చుట దుర్లభము. 3వ పాయింట్ అండి, ఒక మహాభక్తుడు ముక్తి చెందితే 14 తరాల వారు ముక్తి చెందుతారు. 4వ పాయింట్ అండి, జన్మరాహిత్యము చేసుకొని మహాస్వర్గానికి ఎవరైతే వెళ్ళుదురో ఆ మహిళనికి అంతా శాశ్వతము. 5వది, తనువులు శాశ్వతము కాదు, ధనము భూములు శాశ్వతము కాదు, క్రియకి ఏమీ శాశ్వతము కాదు. 6వది, ఉన్ననాళ్ళు నీది నాది అనుకున్నట్టే గాని క్రియకు వచ్చేది ఎవరిది కాదు, అంతా భగవంతునిదే. 7వది, ప్రపంచం అందు ఒక సూర్యుడే ఎంత ప్రకాశంగా ఉన్నాడు, కోటి సూర్య ప్రకాశములు గల భగవంతుడు ఎంత ప్రకాశంగా ఉండును. ప్రపంచం అందు ప్రజలకే ఎన్నో తెలివితేటలుంటే ఆ భగవంతుడు ఎన్నెన్ని తెలివితేటలుండును. భగవంతుడు మనకు తండ్రి కదా, ఆ మహాత్ముని పూజింపలేమేమి. అలాగే 8వదండి, అన్నదమ్ములు తల్లిదండ్రులు అంతా మాయ, మనకు నిజమైన తండ్రి భగవంతుడు. ఆయన మన కన్నులకు కనిపించడు. ఆయనను మన కన్నులతో చూడవలెనంటే అన్ని బాధలను జయించవలను. మన ఆత్మలో ఉండే జీవాత్మను గ్రహించవలను.
9 శాశ్వత కాలము ఉండే భగవంతునకు కోపం లేదు. 3 రోజుల ముచ్చట కొరకు ప్రజలకు ఇంత కోపమేలా? కష్టము లేకుండా ఏ పూట కాపూట గడుస్తుంటే అదే మహాభాగ్యము. 10 జీవాత్మ భగస్వరూపము. పంచభూతములు దానిని మాయలోనికి లాగుచుండెను. తానెవరో తాను తెలుసుకొని చలించే మనసును కట్టిపెట్టగలిగితే ఒక గురువు చెప్పవలసిన అవసరం లేదు. తన ఆత్మే తనకు గురువు. ఆత్మను పవిత్రం చేస్తే ఆత్మలో ఉండే జీవాత్మ అంతా తెలియజెప్పును. 11 ఆహారము వల్ల ఇంద్రియములకు బలము కలుగును. ఇంద్రియములను లోబరుచుకోనవలనంటే ఆహారమును తగ్గించవలను, మానవలను. అందువలన ఇంద్రియములను లోబరుచుకొనవచ్చును. అప్పుడు పంచభూతములు ఆత్మలో అణిగిపోయి ఎరుక లేకపోవును. ఎరుక లేనప్పుడు ఆహారం అక్కర్లేదు. అందువల్ల జీవాత్మ పరమాత్మలో ఐక్యమగుటకు వీలు చూపును. 12 ఆహారం తీసుకుని తపస్సు చేయవచ్చును, కానీ దానివల్ల చాలా బాధలున్నవి. సంసారంలో నుండి చక్రవర్తితనము చేయుచు భగవంతుని స్మరణ చేయవచ్చును, కానీ నిలకడ ఎక్కడి నుండి వచ్చును? చలనము కలుగుచుండును. ఒక్కొక్కప్పుడు అఖండమైన బాధలు కలుగుచుండును. ఆ బాధలను జయించగలిగితే భగవంతునకు అఖండమైన జాలి పుట్టును. 13 భగవంతుడు తలుచుకుంటే అందరూ మంచివారని అనిపించుకోవచ్చును. అలాగైతే అంతా అవుదురు. ప్రపంచం నడుచుటెట్లా? భగవంతుడు ఇవ్వాలంటే ముక్తిని ఇవ్వచ్చు, కానీ అలా వీలు లేదు. ఎవరి దారి వారి తెలుసుకొనవలెను. ఒకరికి ఒకరు ఏం చేయరు. 14 ఒకరు చేసుకున్న పుణ్యము కొలది భగవంతుని అనుగ్రహము కలుగును. అపరాధములు ఉంటే కనికరము కలగదు. పూర్తిగా ఎవరైతే తన్ను నమ్ముతారో వారిపై భగవంతునకు కనికరము కలుగును. 15 ఎక్కువలో పుట్టినా తక్కువలో పుట్టినా తనువులు శాశ్వతము కాదు. ఎందులో పుట్టినా భగవంతుని ఎవరైతే నమ్ముతారో వారికే ముక్తి మార్గము లభించును. 16 భగవంతుడు కనిపించే వరకు ఎవ్వరైనా తపస్సు చేయవలెను. ఆ చేయడము విఘ్నమైతే ఆ జన్మ మట్టుకు చేసిందంతా వృధా. కానీ వచ్చే జన్మలో దాని లాభము కలిసి వచ్చును. 17 తపస్సు వలన ఏది కావలసి వస్తే అదే వచ్చును. చక్రవర్తితనము కూడా వచ్చును, కానీ దాని వలన గర్వం కలుగును. గర్వపడితే దిగువ జన్మలోనికి పోవలసి వచ్చును. 18 సర్వము ఒక చోట కనబడాలి అంటే తపస్సు వలననే వచ్చును. మాటలతో రాదు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు మీ పాపములు పంచుకొనరు. అందుచే మీరు వాళ్ళ కొరకు పాపములు చేయటం ఎందుకు? ఓం శాంతి శాంతి. ఇదేనండి చివరి సంభాషణ. 27/3/1949 సంవత్సరం తర్వాత ఇంకా శ్రీ బాలయోగి వారి అన్నడు ఎవరితో నోరు విప్పి మాట్లాడలేదు. ప్రతి సంవత్సరం శివరాత్రి దర్శన సమయంలో వారి తపో ఆశ్రమ గర్భగుడిలో మాత్రమే కమిటీ సభ్యులతో కొందరు మాత్రమే కేవలం చేతి సైగలతో వారి భావాలను తెలియజేశారు. అలాగే ఈయన బాలశివ స్వరూపంగా కూడా కొలుస్తూ ఉంటారండి. తర్వాత నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ప్రతి నెల 9వ తారీఖున ఇక్కడ మెడిటేషన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ కమిటీ సభ్యుల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళ తరాల వాళ్ళు ఇంకా కమిటీలో ఉన్నారు. వాళ్ళ బ్రదర్ నాకు ఈ బుక్ ఇచ్చారు ఆయన కూడా. తర్వాత శ్రీ బాలయోగేశ్వర్ల వారు 18వ తారీఖు ఫిబ్రవరి 1985 సంవత్సరం మహాశివరాత్రి మరుసటి రోజు సర్వదర్శనం పూర్తయిన తర్వాత వారి నివాసాలకు వెళ్ళిపోయారు. 19వ తేదీ 7వ నెల జూలైలో 1985వ తేదీలో తపోఆశ్రమం లోపలి నుండి గతంలో ఎన్నడూ ఎరగని విధంగా ఏవో వాసనలు వచ్చుచున్నట్లు కుటుంబ సభ్యులు గమనించి ఈ విషయాన్ని కమిటీ సభ్యుల అధ్యక్షుల వారికి తెలియజేస్తే అప్పుడు వారు వెంటనే ఆశ్రమానికి అందరి సమక్షంలో కూడా మందిరాన్ని తెరిచి చూశారండి. అప్పుడు తపస్సు చేసుకొని పీఠం పైనే వారి శరీరాన్ని చలనరహితంగా ఒక పక్కకి ఒరిగిపోయి ఉండడం గమనించారు. అయితే స్వామివారు శరీరాన్ని విడిచి మహాసమాధి పొందినారని గ్రహించి అప్పుడు ఆ రోజు శ్రావణ శుద్ధ విధియ రోజు వారి శరీరం కదిలించకుండా ఆ పీఠం పైనే ఉంచి సమాధి నిర్మించి మహాసమాధి ముందునే శ్రీ యోగీశ్వర వారి పాలరాతి విగ్రహాన్ని ఆనాటి నుండి నిత్యం దర్శనం చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా మహాశివరాత్రి మరుసటి నాడు మాత్రం దర్శన మండపం పైన క్రితంలో యోగి వారు కూర్చున్న దర్శన మసంగని శేషపీఠం పైనే వారి పాలరాతి విగ్రహాన్ని నుంచి యథావిధిగా ఉదయం 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు సర్వదర్శనం చేయించి కుంభహారిచ్చి దర్శన మండపం మూసివేస్తూ ఉంటుంటారు.
అలాగే 19/7/1985 నుండి నేటి వరకు యోగివారి తపోఆశ్రమం ఎప్పుడూ తెరిచి ఉంచబడుటచే మహాసమాధి దర్శనం ఎల్లప్పుడూ లభ్యమవుతూ ఉంటుందండి. కాబట్టి వార్షిక దర్శనం మాత్రమే మహాశివరాత్రి నాడు మర్నాడు మాత్రమే లభ్యమవుతూ ఉంటుంది. అలాగే అందులో తపోదినము, అలాగే జన్మదినాలు, కృష్ణాష్టమి, తత్వోపదేశ జయంతి ఉత్సవాలు ఇవన్నీ కూడా యథావిధిగా అతి వైభవంగా ఆశ్రమ కమిటీ వారి చేత సాక్షాత్ శ్రీ యోగి వారిని సాక్షాత్ భగవంతునిగా నమ్మి పూజించే భక్తులు వారి సమాధి దర్శనంతోనే సమాధానం పొంది పులకించి తరించిపోవుట నేటికి జరుగుతున్న యథార్థ విషయం. అలాగే ఇంకొక చిన్న ఉందండి. ఆయన ఏంటంటే ఈయన చూసి చిన్న బాలయోగీశ్వర్లు ఈయన తమ్ముడు అంటే పిన్నమ్మ గారు భార్య అమ్మగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈయన వీళ్ళ గంగయ్య గారు వీళ్ళ నాన్నగారు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆయన పిల్లల్లో మొదటివాడు ఈయన శ్రీ భూషణ్ వండి ఈయన పేరు. చిన్న బాలయోగీశ్వర్లు తృతీయ భార్య ద్వారా కలిగిన సంతానం ఈయన శ్రీ భూషణం గారండి. ఆయన కూడా ఈ ఈ బాలయోగేశ్వర్లు గారు తపస్సు చేసుకుంటే తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి సరదాగా చూస్తూ ఉండగా ఈయనకు కూడా ఒక రోజు సరే అన్నగారు చేసినట్టుగానే అన్నగారి ఫోటోని ఈ పెద్ద బాలయేశ్వరి ఫోటో తీసుకుని వెళ్ళి అదే కొబ్బరి చెట్టు దగ్గర అక్కడే కూర్చొని ఈయన కూడా తపో దీక్షలో కూర్చున్న వ్యక్తి. అలాగే 8 సంవత్సరాల వయసులో ఈయన కూడా బడిలోకి వెళ్ళలేదంటే 5 సంవత్సరాలు వచ్చాక బడిలో వేశారు, కానీ బడికి పోలేదు. ఆయనకి మనసు పోలేదు. అయితే ఈయన కూడా పెట్టారు, కానీ ఈయన కూడా గోపపాలకుడుగా చేశారు. కానీ తర్వాత ఇంకా అన్నగారి బాటలోనే 16/2 ఫిబ్రవరి 1950 వెళ్ళిన కొద్ది రోజులకి మొట్టమొదటిగా ఈయన కూడా ఘోర తపస్సు ప్రారంభించి పటాన్ని పూజించి వాళ్ళ బాలయోగేశ్వర్ల పటాన్ని పూజించి ఈయన 26/3/1955 సంవత్సరంలో 8 సంవత్సరాలు 5 మాసాల వయసులోనే తపస్సు ప్రారంభించారండి. ఇంకా ఎర్లీగా అయితే ఈయన కూడా బలవంతంగా వీళ్ళ అన్నగారు తీసుకుని వెళ్ళి బలవంతంగా అరుగు మీద కూర్చోబెట్టారు. కానీ ఈయన కూడా అలా తపస్సులో ఉండిపోవడం వల్ల మళ్ళీ ఈయనకు కూడా ఒక అక్కడే ఇంకొక ఆశ్రమంలోనే ఇంకొక చోట ఈయన కూడా ఒక గదిలో ఈయన కూడా పాఠశాల నిర్మించి ఈయన కూడా తపో దీక్షలో కూర్చుని ఈయన కూడా ఆయనకి లాగే దర్శనం ఇవ్వడం, తర్వాత ఈయన కూడా పేద బాలయోగేశ్వర్లతో పాటు ఈయన కూడా చేయడం జరుగుతూ ఉంటుందండి. ఈయన కూడా 1991 శివరాత్రి వరకు శ్రీ చిన్న బాలయేశ్వర్లు వారు కూడా సర్వజనులకు దర్శనం ఇచ్చేవారండి. వీరు కూడా పెద్ద బాలయేశ్వర్ల వల్లే 28 అక్టోబర్ 1991 మహాసమాధిని ఉందారు. వీరు కూడా ఎప్పుడూ తపస్సు ఉన్న పీఠం మీదే సమాధిని నిర్మించారు. సమాధి ముందు పాలరాతి విగ్రహము దర్శనం చేయిస్తున్నారు. ఈయన కూడా తెల్లవారుజాము 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు దర్శనం చేయించి దర్శన మండపాన్ని మూసివేస్తూ ఉంటారండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అంటే చాలా డీటెయిల్డ్గా ఇంకా చాలా ఎక్కువ చెప్పాలని ఉందండి, కానీ సమయాభావం వల్ల నేను కూడా కొంచెం స్పీడ్ పెంచి చెప్పడం జరిగింది. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. కొంచెం తడబాటు జరుగుతుంది కాబట్టి ఇందులో క్షమించమని కోరుకుంటున్నాను. రైట్, ఓకేమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇంత అద్భుతమైన యోగి గురించి మీరు అక్కడే దగ్గర ఉన్నారు కాబట్టి మీకు అన్నీ తెలుసు. సో దాన్ని కూడా బుక్ ద్వారా కూడా మీరు నీట్గా చెప్పారు. సో ఇంకా ఇంకా కూడా ఇంప్రూవ్ చేయొచ్చు, ఏం తొందర లేదు. సో ఇది మొదటి స్పీచ్ కాబట్టి మీరు ప్రయత్నం చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే, కూడా ధన్యవాదాలు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు కూడా తప్పకుండా. నెక్స్ట్ అంటే ఇలాగా ప్రతి మాస్టర్ కూడా చేయాలి అనేది నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా. అది అందరూ స్టార్ట్ చేయాలి. ఇంకా ఏంటంటే ఇప్పటికే మేడం చెప్పి ఉంటారు, నేను మేడం కూడా పాస్ చేశాను ఇన్ఫర్మేషన్ మెసేజ్. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా ఇంకా జాయిన్ కానటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా స్పీచెస్ తీసుకోవాలి. కమింగ్ ఈ సెషన్లో నెక్స్ట్ మనది వచ్చేసి నెక్స్ట్ సెషన్ వచ్చేసి 14వ సెషన్ స్టార్ట్ అవుతుంది 14th. కాబట్టి ఆ సెషన్లో ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఈ ఆధ్యాత్మిక ప్రసంగం చేయడం,
హెల్త్ గురించి ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు. ఆ, ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా స్టార్ట్ చేయాలి. ఓకే, Yes. ఇది మంచి ప్రయత్నం. సో ఆ విధంగానే ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి, ఖచ్చితంగా అవుతుంది. అయితే ఈరోజు సైన్స్ గురుగారు ఆ, గురుగారు గురించి చాలా విషయాలు తెలిసాయి. ఆయన చెప్పిన బోధనలు అయితేనేమి, ఆయన జీవిత చరిత్ర, ఇదంతా కూడా ఆయన గురించి తెలుసుకోవడమే ఒక అదృష్టం. అంటే మన యొక్క నిజంగా మనం ఒక భాగ్యం చేసి ఉండాలి. ఎందుకంటే అలాంటి మహానుభావుడు అంటే నిద్ర అంటే ఒకటేంటంటే ఆహారము, నీరు, నిద్ర ఏమీ లేకుండా ఏకదాటిగా ఏకదాటిగా 39 సంవత్సరాలు 39 సంవత్సరాలు ధ్యానంలో ఉన్నారు ఆయన. ఉం? ఇంకా వాళ్ళ తమ్ముడైతే 41 42 సంవత్సరాలు ఉన్నారు ఆయన. ఓకే, సో అది కూడా ఒకే ఇంట్లో పుట్టడం అనేది అదొక ఏదో సంథింగ్ వెల్ ప్లాన్డ్ అనమాట. ఇది వాళ్ళిద్దరు అట్లా మాట్లాడుకునే పైన సృష్టి. ఒక కులం కాదు, ఒక ఒక ప్రాంతం కాదండి. వాళ్ళు పైగా పంచములు అంటే శూద్ర కులానికి అంటారు కదండి. ఎస్సీ ఉమ్, క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళు. అయినా సరే ఆయన కోసం వేల వేల భక్తులు ఎంతో ఉమ్, మంది ఆయన్నెవరినో కూడా ఆయన ఆకర్షించగలిగారే తప్ప ఆయన్నెవరు కూడా రండి అని చెప్పలేదు. ఆయన పని ఆయన చేసుకునేవారు. అవును. అంటే మనం ఏం నమ్ముతామంటే మాట్లాడుతూ ఉంటే ఏదో జరిగిపోద్ది అనుకుంటా, కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉంటే కూడా అన్ని విషయాలు అన్ని చేయొచ్చు పనులు అని మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి. మౌనమే నా అందుకని సందేశం అన్నారండి ఆయన. నా అదే మౌనమే నా సమాధానం, నా సందేశం అని. మనందరం ఏమనుకుంటాం జనరల్గా చెప్పేది ఆయన యొక్క జీవితం యొక్క సందేశమే ఇది. ఏంటంటే మౌనంగానే శూన్యంలో ఉండి కూడా ఎంతో సాధించవచ్చు. ఎంత సాధించవచ్చు అంటే మొత్తం ప్రపంచాన్ని సాధించవచ్చు అని. చూడండి, అక్కడికి ఎక్కడెక్కడి నుంచో అందరినీ ఆయన రాబడుతున్నారంటే ఆయన బతికున్నప్పుడు అంటే ఆయన సమాధి కాకముందు కానీ సమాధి అయిన తర్వాత కానీ ఇంతమంది అక్కడికి అట్రాక్ట్ అవుతున్నారంటే ఎంత పవర్ఫుల్ మ్యాగ్నెట్ అది. అవునా కదా? అక్కడ ఎలా వచ్చింది అది? మాట్లాడుతుంటే రావలే, మాట్లాడుతుంటే కాదు వచ్చింది, మౌనంగా ఉంటే వచ్చింది. సమాధి ఆ పెద్ద బాలికేశ్వర సమాధి చుట్టూ కొన్ని కొన్ని వేల మంది మేస్త్రీలు ఒక 7 రోజుల్లో 14 రోజుల్లో కట్టారండి సార్ అదంతా. చుట్టూ ఉమ్, గోడ, తలుపులు అన్నీ ఉమ్, కూడా కొన్ని ఉమ్. డేస్ లోనే కట్టారటండి మేస్త్రీలు, కార్పెంటర్స్. అదే. సో ఇప్పుడు మనం ఏంటంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి. ఆ, అవసరమైతే మాట్లాడే, అవసరం కాకపోతే మాట్లాడకూడదు. సో ఇదంతా కూడా మనం పాటిస్తూ ఉంటే మనకు కూడా ఆ శక్తి అనేది మనలో పెరుగుతూ పోతుంది. చాలా వరకు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు అవసరం లేకుండా మాట్లాడుతూ ఉంటారు, అవసరం లేకున్నా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అవసరం లేని పనులు చేస్తూ ఉంటారు. వీటన్నిటి వలన మనలో ఉన్న శక్తి పోతుంది. శక్తి పోతే ఇంకేం లేదు. శక్తి పోతూ ఉంటే మనలో జరగాల్సిన మార్పులు జరగవు. మనం సాధించాల్సిన పనులు కూడా సాధించలేము. ప్రతిదానికి ఈ విశ్వంలో ప్రతిదానికి శక్తి కావాలి. అర్థమైందా? మనము ఈ లోకంలో బాహ్య లోకంలో ఏం చేయాలన్నా శక్తి కావాలి. తర్వాత ఆత్మలోకాలకు పోవాలన్నా శక్తి కావాలి. చూడండి ఎట్లా ఉందో. శక్తి మీద ఎంత ఆధారపడిందంటే మనం బాహ్యలోకం కాదు, ఇహలోకం పరలోకం అనుకోండి, రెండు లోకాలు. పరలోకం పోవాలన్నా, పరలోక యాత్ర చేయాలన్నా, అంటే ఒక ఏమంటారు సూక్ష్మ స్థితి ప్రయాణం చేయాలనుకున్నా, మళ్ళీ లేదంటే మనం తోడై మన దివ్యచక్షు ఉపయోగించుకోవాలంటే అన్నిటికీ శక్తి కావాలి. ఆ శక్తిని ఉపయోగించుకునే విధానమే ఆయన యొక్క జీవిత చరిత్ర. అర్థమైందా? ఆ కూర్చొని కదలకుండా ఏ శక్తిని ఒక్క చుక్క కూడా, ఒక బొట్టు కూడా బయటకు పోకుండా. ఓకే, ఇంకోటి ఆమ్, ఇట్లా గురువుగారు ఏం చేస్తారంటే జనరల్గా దేహాన్ని అక్కడ నిలబెట్టేస్తారు. దేహాన్ని అక్కడ నిలబెట్టేసి వాళ్ళు మాత్రం వేరే ఆత్మలోకాల్లో తిరుగుతూ ఉంటారు. అలాగనమాట జరిగేది అంతా కూడా. ఇంకోటి ఏంటంటే ఈ ప్రపంచానికి ఒక సందేశం. చూడండి, మౌనంగా ఉంటే ఎంత సాధించవచ్చు అనేది, అంటే ధ్యానంలో ఉంటే ఎంతైనా సాధించవచ్చు అనేది ఒక నిదర్శనం. ఇంకోటి, ఈ బాహ్యలోకంలో తిండి లేకపోతే, నీళ్ళు లేకపోతే, నిద్ర లేకపోతే ఏమైపోతుందో అనేటువంటి భయాలు ఉన్నాయి కదా, వాటిని తొలగించడానికి కూడా ఇది ఒక అద్భుతమైన జీవిత చరిత్ర అనమాట అది. సో ఆయన ఇలాంటి శరీరం చూసారా సరే ఎక్కడ చిక్కిపోయినట్టు ఎక్కడైనా ఉన్నారండి ఆయన అసలు? లేదు, అవును, లేదు. ఇంకా శరీరం చిన్న బాలయోగీశ్వర్లు వారు ఆ, కొంచెం పుష్టి తక్కువ ఉంటారు కానీ ఈయన
అసలు ఎక్కడ కూడా ఆమ్, మనిషి చిక్కిన మరి నాన్ వెజ్ తినకపోతే కండ పోతుంది, తిండి తినకపోతే నీరసం అయిపోతాం అంటారు కదా సార్ కదా మరి. ఉమ్. సో యాక్చువల్గా మొన్న నేను ఐ థింక్ దీంట్లో కన్నడలో టీచ్ చేస్తున్నాను. చిన్నబాలయ్య గురించి చెప్పాను. చూశాను అప్పుడు సార్ కూడా నేను. చూసారా? ఓకే. చిన్నబాలయ్య గురించి చెప్పాను. చిన్నబాలయ్య గురించి ఆ రోజు ఒక సెషన్ చెప్పాను. దాంట్లో అదే చెప్పింది ఏంటంటే మనిషి తినకపోతే అంటే తినకపోతే మనిషి సన్నగా అవుతాడు అనేటువంటిది కాదు. అక్కడ ఒక వేరే జరుగుతుంది అనమాట. అది ఆ జరిగే పద్ధతి, ఆ జరిగే విధానము మనం అర్థం చేసుకుంటే సైంటిఫిక్ గా అక్కడ చాలా చాలా సైంటిఫిక్ అది. అది ఆ బుక్ లో అద్భుతంగా రాశారు. అది మళ్ళీ ఇంకొక క్లాస్ లో పూర్తిగా చెప్తాము. దాంట్లో ఏంటంటే మనం ఏమనుకుంటాము, విటమిన్లు కావాలి కదా, విటమిన్లు కావాలి, అవును సార్. ప్రోటీన్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ఇవన్నీ లేకపోతే ఏమైపోతుందో అని మనం అనుకుంటూ ఉంటాం అంతే అవును కదా. సార్. సో కానీ ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ వస్తుంది కదా. కాస్మిక్ ఎనర్జీ అంటే మనం తిన్నటువంటి ఆహారం ఉంది కదా, దాని ద్వారా ఇవన్నీ వస్తాయి అందరికి తెలుసు. తింటే ఆహారం వస్తాయని, దాని ద్వారా వస్తాయని తెలుసు. అయితే వాటిని అరిగించడానికి కూడా మన జీర్ణ జీర్ణకోశం పనిచేస్తూ ఉంటుంది. ఆ జీర్ణకోశం ఆ విధంగా కూడా కొంత శక్తిని కోల్పోతూ ఉంటుంది చెప్పాలంటే. ఓకే. సో కానీ ఈ శ్వాస ద్వారా తీసుకున్న ఆహారం శ్వాసాహారం అంటే అదే కాస్మిక్ ఎనర్జీ లేదా విశ్వశక్తి. ఈ విశ్వశక్తి లోపలికి పోయిన తర్వాత అదే ఇవన్నీ తయారు చేసేటువంటి అరేంజ్మెంట్ ఉంది. దానికి సంబంధించిన విషయాలు మన దేహంలో ఆల్రెడీ దేవుడు సృష్టికర్త పెట్టినారు ఆల్రెడీ. మీకు ఏమేం కావాలో అన్నీ వస్తాయి. అంటే మీకు చూడండి, జనరల్గా ఏమవుతుంది, నీరు 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 తాగట్లేదు, ఆహారం తీసుకోవట్లేదు అంటే ఎముకలంతా ఏమైపోవాలి, ఒక రకంగా అన్ని కండరాలు కరిగిపోయి కదా, కండరాలన్నీ కరిగిపోయి తర్వాత మామూలుగా సైన్స్ ప్రకారం చెప్తున్నాను. సైన్స్ ప్రకారం అయితే మొత్తం మన దేహంలో ఆహారం లేదు, నీరు లేదు, ఏమీ లేదంటే దేహంలో ఉన్న మన కండరాలన్నీ తినేయాలి. తినేయడం అంటే వాటిని ఉపయోగించుకుంటుంది కదా, ఉపయోగించుకొని పోవాలని తెలియడం. మొత్తం కండరాలంతా శుష్కించిపోయి ఓన్లీ మన లోపల అంతా ఏముండాలి, ఓన్లీ బోన్స్ మాత్రం ఉండాలి. కానీ ఇక్కడ అలా జరగదు. జరగలేదు. అలా జరగలేదు. ఎందుకు అంటే అది సైంటిఫిక్ గా దానికి కూడా ఒక దానికి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంటే దేహంలో ఆ శ్వాస శక్తి అంటే ఆ శ్వాసాహారం విశ్వశక్తి ప్రవహించినప్పుడు దాంట్లో మనకు చెప్పాలంటే మనకు అమృతం కూడా లోపలనే ఉత్పత్తి అవుతుంది. అది ఒక్క చుక్క చాలు, అది ఇక్కడ ఉత్పత్తి అవుతుంది కంఠంలో. ఓకే. అది మన బ్రెయిన్లో దానికి ఒక ఈక్వేషన్ ఉంది. దాని ద్వారా ఒక చుక్క ఇక్కడ ఉత్పత్తి అయిందంటే మీరు కానీ ఎవరైనా కానీ ఆహారం అక్కర్లేదు, అదొక్క చుక్క అమృతం అంటారు దాన్ని. అది యోగులకు మాత్రం కొద్దిగా వస్తుంటుంది. యోగులకు మాత్రం వస్తుంది, అందరికి రాదు అది. ఓకే. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇదంతా సైంటిఫిక్గా చాలా ఉంది. అందువల్ల శరీరం ఎట్టి పరిస్థితుల్లో కూడా దెబ్బతినదు. వెంట్రుకలు వాళ్ళకి చూడండి, వెంట్రుకలు పెరిగాయి, అవునా? వెంట్రుకలు జుట్టండి పెరిగాయి. పెద్ద అదే పెద్ద ఈ వెంట్రుకలు అద్భుతంగా పెరిగాయి. శివబాలయోగి ఆ, అంటారండి, అందుకే జటాజూటం అని. అదే బాడీ నిలబడింది, అవునా? బాడీ నిలబడింది. మరి ఇన్నన్నీ జరుగుతున్నాయంటే మన సైన్స్ ఎప్పుడు అర్థమవుతుంది, సైన్స్కి ఎప్పుడు అర్థమవుతుంది జుట్టు కదా. తెల్లబడలేదు సార్. వెంట్రుకలు తెల్ల కూడా పర్లేదు, చూసారా. సో అసలు కాబట్టి పడలేదండి. ధ్యానానికి, ఆ యొక్క తపస్సుకి, ఆ విశ్వశక్తికి అంటే మనం ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఒకటి ప్రోగ్రామ్ చేశారు మన మైండ్లో. ఏమంటే ఆహారం తినాలి, ఈ టైం తినాలి, తింటేనే మనం బతికేది, నీరు తాగాలి, తాగకపోతే ఏమైపోతుంది అన్నట్టుగా మన యొక్క మైండ్లో ప్రోగ్రామ్ అయింది అంతే అది. ఓకే. అదర్వైజ్ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ ధ్యాన శక్తి ద్వారా మొత్తం దేహాన్ని పోషించుకోవచ్చు అని, అది ఈ జీవన చరిత్రలో మనం తెలుసుకోగలుగుతాం. అవును సార్. తెలుసుకున్నాం కూడా ఈరోజు మీరు చెప్పిన ద్వారా. కాబట్టి ఈ యొక్క చెప్పడం వల్ల నేను కూడా చాలా తెలుసుకోగలిగాను సార్. అవును, అదే. సో ఈ అద్భుతమైన విషయాన్ని మనం అందరం గుర్తించి ధ్యానం ఇంకా ఎక్కువగా చేసుకుంటూ మన జీవితంలో ఉన్న రోగాలను పోగొట్టుకొని మానసికంగా బలంగా తయారయ్యి, మానసికంగా శారీరక పరంగా కూడా దృఢంగా తయారయ్యడానికి ధ్యానం ఎంతో సహకరిస్తుందని మనం అర్థం చేసుకోవాలి.
ఓకే. సో చేసుకోవడం వలన మనం కూడా ఆనందంగా హాయిగా జీవించవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. రైట్. మిత్రులారా, ఇంకేమైనా ప్రశ్నలున్నా మీ యొక్క అనుభవం, ఈ రోజు యొక్క ఈ కార్యక్రమం యొక్క అనుభవం దయచేసి తెలియజేయండి. మేడం కూడా, సుజిత మేడం ట్రై చేశారు, చాలా బాగా చెప్పారు. ఓకే. హ్యాండ్ రైజ్ చేయండి. రవీంద్ర గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. మేడం గారు మొదటి ప్రయత్నంలోనే చాలా సక్సెస్ఫుల్ గా చెప్పారు. మమ్మడివారం బాలయ్య గురించి చాలా చక్కగా వివరించారు. బాగా స్టడీ చేసేసి చాలా చక్కగా వివరించారు. ఇలాంటి విషయాలు ఇంకా ఇంకా ద్వారా తెలుసుకుంటామని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. చాలా చక్కగా చెప్పారు మేడం గారు. ధన్యవాదాలు మేడం గారు. మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. నెక్స్ట్ ఎవరెవరు మాట్లాడాలంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. మీనా కుమారి అన్మ్యూట్ చేసి. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం, సుజిత మేడం. చాలా నమస్తే. చాలా చక్కగా చెప్పారు. ముమ్మడివరం బాలయోగి, ఇద్దరు బాలయోగీశ్వర్ల గురించి ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంది. ప్రతి ఒక్కరు కూడాను సాధనను పెంచుకొని ఈ మార్గంలో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఈ ఇద్దరు యోగీశ్వర్లు నిరూపించారు మేడం. మీరు కూడాను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ పాయింట్ అయితే చెప్పాలో అంత మాత్రమే చెప్పి హాఫ్ అన్ అవర్ లో చాలా చక్కగా వివరించారు. కొన్ని పాయింట్స్ వాళ్ళు ఎలా సాధన చేశారు, వాళ్ళ ద్వారా వాళ్ళు మనకి సమాజానికి ఇచ్చిన సందేశం ఏంటి, మనము దాని గురించి ఏం నేర్చుకోవాలి అనేది ముఖ్యమైన పాయింట్స్ చాలా చక్కగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పారు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. మిత్రులారా, ఇంకెవరైనా మాట్లాడాలంటే దయచేసి మీ హ్యాండ్ రైజ్ చేయండి. మీ యొక్క అనుభవం చెప్పండి. ఈరోజు కార్యక్రమం యొక్క అనుభవం చెప్పొచ్చు. మెడిటేషన్ అయిందమ్మా ఆల్రెడీ? లేదు సుజిత సార్ మేడం ఇప్పుడు అద్భుతంగా సార్ చెప్పారు. నాదొక డౌట్ సార్. సార్ ఇప్పుడు వాళ్ళంటే మనసును శూన్యం చేసి అలా ఉండిపోయారు కాబట్టి వాళ్ళకి అదంతా నార్మల్ గా జరిగిపోతుంది సార్. కానీ మామూలుగా జనరల్ గా అందరూ అలా చేయాలంటే సాధ్యం కాదు కదండి సార్. అది వాళ్ళ జన్మ ప్రణాళికలో భాగంగా అయినచ్చు, పూర్వజన్మ సుకృతం ఇలా ఎన్నో ఉంటాయి కదండి సార్. అది మనసు శూన్యము అయితేనే ఇవన్నీ సాధ్యం అవుతుందని నా అభిప్రాయం సార్. అలా అని కరెక్ట్. అంటే అందరూ అలా చేయాలనుకోవడము కాదు. అంటే అవును సార్. మన ప్రణాళికలో ఉంటే ఖచ్చితంగా మనకు అవుతుంది అది. అయితే అవును సార్. సో మనం ఆల్రెడీ ఈ బాహ్య ప్రపంచంలోనే సమస్యల్లో ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ మినిమం మన ఆలోచన తగ్గించుకోవడానికి ఈ ధ్యానం మనకు చాలా పనికొస్తుంది. ఇప్పుడు చాలా మంది అవును సార్. బాహ్య ప్రపంచంలో ఇబ్బందుల్లో, అంటే రకరకాల సమస్యల్లో, అంటే వాటిలో చిక్కుకొని వాళ్ళకి ఏంటంటే ఆ ఆలోచనలు తగ్గుతూ వస్తే లోపల శక్తి పెరిగే కొద్దీ వాళ్ళు అంటే ఆత్మస్థైర్యము, తర్వాత ధైర్యము, తర్వాత మానసిక శక్తి ఇవన్నీ పెరిగి వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారు. అవును సార్. అది ధ్యానం యొక్క మొదటి ఫలితం. వాళ్ళ సమస్యలను వాళ్ళే అంటే ధ్యానం ముందు ధ్యానం తర్వాత ఏం విచిత్రం ఏం జరగదు. మనలో ఉన్న ఆత్మశక్తి మనం గుర్తిస్తాం. అంతవరకు ఏంటంటే ఎప్పుడు కూడా ఇంకోరి మీద ఆధారపడుతూ ఉంటాం. అతను వచ్చేస్తాడేమో, ఇతను వచ్చేస్తాడేమో, వీళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు అనే ఆ ఆలోచనతో మనం ఉంటాం కదా. ధ్యానం చేశాక ఎలా ఉంటుందంటే, లేదు నేనే చేస్తాను, నాకే ఆ శక్తి నాలో ఉంది అని మనమే ముందుకు వస్తాం. ఇది ధ్యానం చేసేటువంటి మొట్టమొదటి పని అదనమాట. మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకుంటాం సార్. మనలో ఉన్న శక్తిని మేల్కొల్పబడుతుంది. ఆ శక్తిని మనం తెలుసుకుంటాము. ఆ తెలుసుకునే ప్రయత్నమే ధ్యానం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్. సుజిత మేడం గారు చాలా చక్కగా చెప్పారు సార్. పాపం ఇంతవరకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు.
అంటే టీచర్గా పనిచేస్తున్నారు. పిల్లలకు తను ధ్యానం చేస్తూ అలాగే స్కూల్లో పిల్లలకు కూడా ధ్యానం నేర్పించడం జరుగుతోంది. ధ్యాన ప్రచారం జరుగుతోంది. అంటే తను వచ్చినప్పుడు చాలా డిప్రెషన్లో ఉండేవాళ్ళు. ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. ధ్యానం చేయమని ఇలా 41 రోజుల సాధన అని చెప్పడం జరిగింది. అలా చేస్తూ ఆ తర్వాత తను మాట్లాడితే తన మాట తీరు కానీ అంటే తెలిసిపోయింది సార్. ఎంత హ్యాపీగా ఉంది అంటే ఆ మాటల్లో అంత ఆనంద స్థితిలో ఉన్నాను మేడం నేను అనేసారు. అంటే చాలా చక్కగా అంటే చెప్తే ప్రతి ఒక్కరూ కూడా చేయాలని ఏం లేదు కదా సార్. మనము ఒక మాట చెప్తాము ఇట్లా చేయండి అమ్మా అని, దాన్ని అదే తూచా తప్పకుండా పాటిస్తూ ఆ స్థితిని పొందడం అనేది చాలా గొప్ప విషయం సార్. చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఒక ఏమంటాము అదే అదే చాలా ఎదుగుదల అండి. ఇబ్బందుల్లో అదే ఉంటారు సార్ అదే మానసికంగా. అదే ఎదుగుదల ఆ అంటారు. అది బాగా అనిపిస్తుంది సార్. ఎస్. అది ఆ, ఆత్మబంధం అంటారో ఏమంటారో అలాగా కలిపిందండి. అయితే నేను మసాలా ఫుడ్స్ గానీ, అవి కొంచెం మామూలుగా నాన్ వెజ్ అయితే తక్కువ తింటానండి. కానీ ఇప్పుడైతే అసలు ఎగ్ కూడా తీసుకోవట్లేదు. తర్వాత ఈ బజ్జీస్ గానీ, అలా ఫుడ్ మీద కాన్సంట్రేషన్ పెరిగింది. అలాంటివి జంక్ అంతా 1, 2 తీసుకున్నా తినడమే కాబట్టి, ఎప్పుడైనా తీసుకున్న తినడమే కాబట్టి, అది కూడా బాగా తగ్గిపోయింది సార్ అసలు. అలాంటి ఫుడ్‌లయితే తీసుకోవట్లే అసలు. అంతే. అది ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఆత్మశక్తిని ఉపయోగించుకోవడం మొదలు పెడతామో మనస్సును అది ఆటోమేటిక్గా కరెక్షన్ చేస్తుంది. మనస్సును కరెక్షన్ చేస్తే బాడీని ఆటోమేటిక్గా ఆధీనంలో పెట్టుకుంటాం. బాడీని మనం నియంత్రణలో పెట్టుకుంటాం. అంతే. దాని ద్వారా ఆహారం పద్ధతులు మారిపోతాయి, ఆలోచన పద్ధతులు మారిపోతాయి, తర్వాత మనం చేసే పనులు మారిపోతాయి. చూడండి ఎన్ని మార్పులు వస్తాయి ఒకేసారి. అందుకే ధ్యానం మూలం ఇదం జగత్ అంటే ధ్యానంతో ఈ జగత్తులో సాధించింది ఏమీ లేదు. అర్థమైందా? కాబట్టి మనము దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ధ్యానం ఒక్కటి చేస్తే ఇన్ని ఫలితాలు ఉన్నాయి. అవునా కదా? మనం తినే ఆహార విధానాలు కూడా అదే అదే నిర్ణయిస్తుంది, అదే కరెక్షన్ చేస్తుంది. మనమేమో దాని మీద పోరాడాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ? సో చాలా మంది అంటారు కదా ఇలా చేయి అలా చేయని, అంటే న్యూట్రిషనిస్ట్ చెప్తూ ఉంటారు, న్యూట్రిషన్స్ వాళ్ళు. అంటే మనం కూడా ఇక్కడ ఇస్తున్నాం పద్ధతి, ఎందుకంటే అందరూ ఆ స్థాయికి లేరు కాబట్టి వాళ్ళకు ముద్రలు చెప్తాము, తర్వాత ఆకు ప్రజలు తింటాము, తర్వాత ఆహారం ఇలా తీసుకోండి అని చెప్తాము. ఇవన్నీ అంటే ఇనిషియల్గా ఒక బిగినర్ అంటే ధ్యానం అప్పుడే మొదలుపెట్టినటువంటి వ్యక్తికి అవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఆ సలహాలను ఉపయోగపడతాయి. అవి ఉపయోగించుకుంటూ ఈ పక్క ధ్యానం చేసుకుంటూ పోతే ఇంకా ముందు ముందు ఏమైందంటే ధ్యానం ఒక్కటి చేస్తే కూడా అన్నీ జరుగుతుంటాయి. అదొక ఆటోమేటిక్ వచ్చేస్తాం అనమాట, ఆ స్థాయికి వచ్చేస్తాం. సో ఆ మాస్టర్ అయ్యేసరికి ఇక ఏది అక్కర్లేదు, ఆ ధ్యానమే అన్ని చేస్తుంటుంది మీలో. మీరు ఎలా ఆలోచించాలి, ఎలా తినాలి, ఎంత మాట్లాడాలి, ఎంత చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, అన్నీ అదే చేస్తుంటుంది లోపల, ఆటోమేటిక్ అనమాట అది. సో ఆ స్థాయికి అందరు రావాలనేది మనం చెప్పేది. అందుకోసమే ఈ క్లాసెస్ 21 days వదలకుండా పట్టుకుంది. అవునా కదా? ట్వంటీ మేడం వన్ గారు డేస్ 41 డేస్ చెప్పారండి. అప్పుడు 41 డేస్ నేను టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయానండి. ఇంకే రోజు మానకుండా. అదే అలా డైలీ చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఈ 21 days ఫుడ్ అని మీద ధ్యాస దానికే వచ్చింది. దానికే పెట్టింది. ఎవరిని వదలకూడదు, 21 days అని పెట్టి అందరిని లాగుతా ఉండాలి ఇంకా. అర్థమైందా? అది ముందు ముందు అంతే సార్. మీరందరూ చేయాలి. నేను అంటే స్టార్ట్ చేశాను అనుకోండి, ప్రతిసారి మనకి నేర్పించారు, నేను స్టార్ట్ చేశాను. సో ఆ విధంగా అది ముందుకు తీసుకెళ్లాల్సింది మనం అందరం. నేను ఒక్కరే ఏదో చేసేస్తాను అనుకోవడం అది పొరపాటు. అది అది అవుతుంది అనేది అట్లా కాదు. సంకల్పం మంది, అంటే ప్రతిసారి ఇచ్చినటువంటి సూచన మార్గదర్శనం, దాన్ని సంకల్పం పెట్టి ముందుకు నడుపుతున్నాం కదా, దాన్ని ఇంకా ముందుకు స్ట్రాంగ్గా తీసుకోవాల్సింది మీరు. ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇక్కడ ఉన్న ప్రతి మాస్టర్ కూడా అదొక ధర్మం అనమాట. అది అంటే ధర్మము, బాధ్యత ఉంది. అది అంత స్ట్రాంగ్గా తీసుకెళ్ళాలి. ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయకూడదు అది. ఓకే, ఇప్పుడు మీకు ఒక వ్యక్తిలో ఇంత పరివర్తన కలిగింది అంటే ఇలాంటి అందరిలో కలుగుతుంది కదా. ఒక వ్యక్తిలో పరివర్తన కలిగితే వాళ్ళ కుటుంబం అంతా మారుతుందా లేదా? ఆ కుటుంబం మారితే ఆ ఊర్లో సమాజం మారినట్టే కదా. ఆ సమాజం మారితే ఆ ఊరంతా మారితే, మరి ఆ ఊరంతా మారితే ఆ జిల్లా అంతా మారుతుందా? జిల్లా మారితే ఆ రాష్ట్రం మారుతుందా? రాష్ట్రం మారితే ఆ దేశం మారుతుందా? దేశం మారితే ప్రపంచాలు మారుతాయా? ఇలాగా
ఇది ఎప్పటికైతుంది అంటే ఎప్పటికన్నా కానీ మన కర్తవ్యం ఉంది, మనం చేస్తూ పోవాలి. ఇప్పుడే అవుతుంది, రేపే అవుతుంది అని చెప్పడానికి లేదు. ఓకే. కానీ మన భూమి మీదకి వచ్చామా, మనకి ఇచ్చారు, ఈ బాధ్యత ఇచ్చారు కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం. కాబట్టి దాన్ని మనం ఎంతైతే అంత మన వల్ల మనం చేస్తూ చేస్తూ వెళ్ళాలి. మనకు ఎంతో కొంత ఇలాంటి కార్యక్రమాలకు మనం ఏమైనా చేయగలుగుతామా, చేయాలి. అంటే ఎలాంటి సహాయం, ధన తన్ మన్ ధన్ అంటాం కదా, అంటే మనం ఏదన్నా 4 మాటలు చెప్తామా, లేకపోతే మన శక్తి ఇస్తామా దానికి, లేదంటే మనం ధన సహాయం చేయగలుగుతామా, ఏ చేయగలనా కానీ మీరు దీంట్లో ఈ యొక్క యజ్ఞంలో మీరు పాల్గొన్నట్టే. ఓకే. సో ఆ విధంగా మనము దీన్ని ఉపయోగించుకోవాలి, మనం అందరికి పంచాలి కూడా. మనం ఉపయోగించుకుంటున్నాం, మనం కూడా అందరికి పంచాలి, ఆ లాభం అందరికి చేకూర్చాలి. ఓకే. సో దాంట్లో భాగంగానే ఈ సమగ్ర స్వాస్థ ఈ పండగ ఏదంతో మనం జరుపుకుంటున్నాం కదా, ప్రతి నెల జరుపుతున్నాం. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా ఎవరెవరికి వీలవుతే అందరూ రండి. తప్పకుండా బెంగళూరు దూరమే అవ్వచ్చు, కానీ వీలైనంత వరకు రండి. నెక్స్ట్ వీలవుతే మనం హైదరాబాద్ అక్కడ కూడా ఈ సమగ్ర స్వాస్థాన్ని మనం జరపడానికి ప్రయత్నం చేస్తాం. ముందు రోజుల్లో ఖచ్చితంగా హైదరాబాద్ కానీ తర్వాత ఇంకా వేరే వేరే ప్లేస్లో చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టాం కాబట్టి ఎవరెవరు వీలవుతే ఖచ్చితంగా రండి. అందరూ కూడా అదే మేడంకు ఇందాక డిస్కస్ చేశాం మీటింగ్లో కూడా, కోర్ మీటింగ్లో డిస్కస్ చేశాం. ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత అనుకొని ఈ పండుగ సక్సెస్ఫుల్గా నడచాలి. అందరూ ఆడికి వచ్చిన వాళ్ళంతా మాస్టర్స్ మంచి ధ్యానము, జ్ఞానము, ఆరోగ్యము, ఆహారం అన్నీ నీట్గా అందాలి. ఆ యొక్క సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా మీకు వీలవుతే ఒక 100 రూపీస్ మీ ఈ యజ్ఞంలో మీరు పాలు పంచుకున్నట్టుగా ఒక 100 రూపీస్ దానం చేయండి చాలు. ఓకే. మీరు డైరెక్ట్గా వస్తే ఓకే, డైరెక్ట్గా వచ్చి అక్కడే ఇవ్వచ్చు, లేదంటే ఒక 100 రూపీస్ పంపించండి. సో అదొక యజ్ఞంలో మీరు భాగం అవుతారు. అంటే మనకు ఎన్నో కర్మలు ఉంటాయి. కర్మలు ధ్యానం ద్వారా జ్ఞానాన్ని ముక్తి అంటాం. అంటే జ్ఞానం ఎక్కువ వచ్చేటరికి జ్ఞానం వస్తూ మనకు ముక్తి లభిస్తుంది. కానీ మనకున్న కొన్ని కర్మలు ఇలా కూడా తెంచుకోవచ్చు అన్నమాట ఖచ్చితంగా. అంటే ఎక్కువ ఇవ్వమని చెప్పట్లేదు, ఎక్కువ ఇవ్వడం అనేది మీ యొక్క స్వ ఇచ్చేది, లేదంటే ఒక 100 రూపీస్ అంతే. అది ఒక యజ్ఞంలో మనం కూడా సమిధం అవుతాం, అంటే సమిధులై ఆ విధంగా దీన్ని ఈ యొక్క విశ్వానికి అంకితం చేయొచ్చు అలాగా. సో చాలా బాగుందమ్మా, మీరు బాగా ప్రయత్నం చేశారు. ఇది ఇంకా ముందు కూడా ఇంకా బాగా ఇంకా మంచి మంచి సబ్జెక్టులు కూడా చెప్పాలని మేము ఆశిస్తున్నాం. ఓకే, రైట్. వెంకట్ పద్మ మాట్లాడను. నమస్తే సార్. నమస్తే మేడం మేడం. గారు ఎప్పుడు ఈ నెలలో ఎప్పుడో కార్యక్రమాలు జరుగుతున్నారు, ఎప్పుడండి? ఈ నెలలో 23, 24 అమ్మా. 23, 24 అది బెంగళూరులో జరుగుతుంది, మహావతార్ ఫౌండేషన్ లో జరుగుతుంది. మహాతరం మేడం గారు చెప్పారు బాలయోగి కార్యక్రమాలు ఎప్పుడో అన్నారండి తారీఖు ఈ నెలలో. అది వచ్చేసి అక్కడ ఎప్పుడో మాది నవంబర్, అది ఆయన జన్మదిన సందర్భంగా చేస్తారు సార్. శివరాత్రి మన్నాడు ఉంటుంది సార్. మళ్ళీ దర్శనం, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతాయండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదండి. ఇప్పుడు నవంబర్ 4న మొన్న బర్త్డే జరిపారు. ఇద్దరు బాలయ్య ఈశ్వర్ల బర్త్డే ఒకే రోజు ఉంటుంది. ఆయన చిన్న బాలయ్య ఈశ్వర్లు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, ఆయనదేమో తెలుగు సంవత్సరాది ప్రకారం తిథుల ప్రకారం జరుపుతారు. అప్పుడు ఇద్దరికి కలిపి ఒకే రోజు వచ్చిందటండి విశేషంగా. తర్వాత రేపు మహాశివరాత్రి మరుసటి రోజు తీర్థం ఉందండి. ఆ రోజు దర్శనం చూపిస్తారనమాట. మహాశివరాత్రి రోజు ముమ్మడివారమేనా మేడం? ముమ్మడివారేనండి. మీకు స్ట్రైట్ గా అమలాపురం వచ్చేస్తే మీరు ఎక్కడ ఉంటారండి? మాది గుడివాడ ఏరియాలండి, గుడివాడ ప్రాంతం. మీరు అమలాపురం డైరెక్ట్ గా వచ్చేస్తండి. విజయవాడ నుంచి మీదుగా మీరు వచ్చేస్తారు 5 hours అండి. అక్కడికి 4.5. అమలాపురం అయితే డైరెక్ట్ గా విజయవాడ నుండి 4.5 అవుతుందండి నాన్ స్టాప్. అక్కడ నుంచి ఇది ఒక మీకు 20 minutes జర్నీ ఉంటుందండి అంతే. చాలా దగ్గర అమలాపురానికి. కాకినాడ వెళ్ళే బస్ ఎక్కాలి. కాకినాడ యానం వెళ్ళే బస్ ఎక్కుతుందా? అంత దూరం అవసరం లేదండి. ఓన్లీ అమలాపురం ఒక 13 kilometers అంటే ఇచ్చేస్తుందండి. బస్సులు కాకినాడ ఎప్పుడు ఉంటాయండి. బస్సులు ప్రతి ఆటోలు అవైలబుల్.
అన్నీ ఒక 20 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. రోడ్డు మీదేనండి అది. రోడ్డు హైవేకి మనకి పక్కనే అనమాట అండి. ఆర్చ్ ఉంటుంది. రైట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే వెళ్ళిపోవచ్చు. మేడం ఆటోలు నెంబర్ ఉంటాయి. తీసుకొని మాట్లాడండి. ఓకే. ఒకసారి బస్సులో వెళ్తున్నప్పుడు చూసానండి, ముమ్మడివరం బాలయ్య అని రాసింది అదే కదండి? అవునండి. అవునండి. అదే ఆర్చ్ కదండి. కనిపిస్తుంది కదా! అవునండి. ఆర్చ్ రైట్. కనిపిస్తదండి. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అంటే ఆహ్, శివరాత్రికి జన్మదినానికి కృష్ణాష్టమికి వేడుకలు జరుగుతాయి అన్నమాట. వేడుకలు చేస్తారండి. భోజనాలు ఇచ్చి అన్నదానం పెడతారు. వాళ్ళక్కడ అక్కడ ఎప్పుడైనా వస్తే ఉండడానికి ఏమైనా వస్తుందండి? ఉంటాయండి. వాళ్ళు కమిటీ వాళ్ళు ఇస్తారనుకుంటాను మరి దానికి. మేడం అది నంబర్ ఉంటే పాస్ డీటెయిల్స్ చేయమన్నా. నంబర్ ద్వారా నంబర్ మాట్లాడండి. ఉంటే పాస్ చేయండి. మనం చర్చించడం వల్ల ఏం రాదు. సరే సో సరే. అలాగే. మీరు నంబర్ పాస్ చేయండి. ఓకే. రైట్. సురేష్ సార్ గారు మాట్లాడండి. సురేష్. సార్ మేడం గారు చెప్పిండ్రు నెక్స్ట్ మంత్ క్లాస్ లో సీనియర్స్ మాట్లాడాలని. కొంచెం ఈ వేదికల మీద మాట్లాడినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఏదన్నా మన పత్రిజీ గారి బుక్ ఏదన్నా చదవచ్చా? పత్రిజీ గారు బుక్ చదవచ్చు అంటారా? ఆ, ఎప్పుడు 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 మది? అంటే సార్ నెక్స్ట్ మంత్ సెషన్స్ గురించి నెక్స్ట్ మంత్ ఓకే. సెషన్స్ లో సీనియర్స్ అందరి ఏదైనా పేర్లు ఒక ఏమున్నారు టాపిక్ మేడం? తీసుకొని చెప్పమన్నాం కదా, ఆ, దాని గురించి అయితే సార్ చెప్పాలంటే వేదిక మీద తడబడచ్చేమో, చెప్పాలంటే చదవచ్చు తడబడు. చదవచ్చు అంటే ఎస్, నో ప్రాబ్లం. టాపిక్ తీసుకోండి, చదివిన తర్వాత చదవండి. దాంతో పాటు చదివిన తర్వాత దాని గురించి చెప్పడానికి మీ ఓన్ ప్రయత్నం చేయండి. ఊరికి చదువుతూ పోతే బోర్ కొడుతుంది వేరే వాళ్ళకి. బోర్ కొడుతుంది. అవును. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనం ఒక వాక్యం చదివాక దాని అర్థం మనం చెప్పాలి. ఓకే. మన ఓన్ పదాల్లో చెప్తే వాళ్ళకందరూ కూడా కొద్దిగా ఎక్కువగా అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. ఉంటారు. అట్లా అలా చేయండి, ఆ ప్రయత్నం చేయండి, పర్వాలేదు. ఓకే. ఓకే. ధన్యవాదాలు. రైట్.